శ్రీమాత్రే నమః. మీరు ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా? అయితే ఇలా చేయండి. ఈ పరిహారాలను పాటించండి. మనకు లక్ష్మీ కటాక్షంతో ధన సంపద కలగాలంటే ఏం చేయాలో, ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మన హిందూ సాంప్రదాయంలో ఇంటిని నిర్మించే ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మిస్తారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు వాస్తుశాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు. అయితే ఇక ఇంట్లో ఏ వస్తువు ఉండాలి అనే విషయం కూడా వాస్తుశాస్త్రం వివరంగా చెబుతుంది. ఇదే మన ఇంటి సంతోషాలను, సుఖదుఖాలను, సంపాదనను నిర్ణయిస్తుంది. ఒక్కోసారి మనం ఎంత సంపాదించినా ఏమీ మిగలకుండా మంచి నీళ్ళలా ఖర్చయిపోతుంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఉత్తరం దిక్కున ఉంచితే సంపాదించిన సంపద నిలబడి ధనవంతులవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు కుబేరుడి స్థానం అని చెప్పవచ్చు. ఈ దిక్కున కుబేరుడిని ఉంచి పూజిస్తే గొప్ప ధనాకర్షణ కలుగుతుంది. ఈ దిక్కున ఎప్పుడు ప్రధాన ద్వారం ఉంచుకోవాలి. ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. మనం పాటించాల్సిన పరిహారాలలో మొదటిగా ఉండవలసిన గదులు. ఉత్తర దిక్కున పడక గది, తోట, వాకిలి, బాల్కనీకి అనుకూలంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా ఈ దిశలో ఉత్తమంగా ఉంటుంది. ఇలా ఉంటే పాజిటివ్ ఎనర్జీ కలిగి ధనం నిలుస్తుంది. అందులో రెండవది బీరువా. ఉత్తర దిక్కున డబ్బును దాచే బీరువాని ఉంచుకోవాలి. ఉత్తర దిక్కు డబ్బుకు, వృద్ధికి మూలం కాబట్టి సంపాదించిన సంపాదన మిగిలి ధనవంతులవుతారు. అందులో మూడవది తులసి చెట్టు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలో తులసి మొక్కను నాటితే ఆ ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అలా వీలు కాకపోతే మీరు ఉత్తరం దిశలో కూడా పెట్టవచ్చు. ఈ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అందులో నాలుగవది బాత్రూమ్స్. బాత్రూమ్స్ని ఉత్తర దిక్కున నిర్మించకూడదు. ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ధనాకర్షణ కలిగిన ప్రదేశంలో బాత్రూమ్స్ ఉంచకూడదు. ఎందుకంటే సకల మలిన పనులు అక్కడే చేస్తాం. ఇలా నిర్మిస్తే డబ్బు ఇంట్లో నివాసం ఉండకుండా నీళ్ళలా ఖర్చయిపోతుంది.